చంచలమ్మను కలవడానికి సత్యవతి గుడికి వస్తూ ఉంటుంది. అది చూసిన చాముండి, రవి వాళ్ళు అయితే "ఎందుకు నువ్వు మా పెద్దమ్మని కలవాలనుకుంటున్నావు? అసలు ఏ విషయం చెప్పాలనుకుంటున్నావు? మాకు చెప్పు" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు రవి. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్యవతి అయితే అయ్యో! ఇప్పుడు వీళ్ళకి చెప్పొచ్చో చెప్పకూడదో అని చెప్పేసైతే చెప్పకుండా ఆగిపోతూ ఉంటుంది. లేదు లేదు, నేను ఎలాగైనా సరే చంచలమ్మకే ఈ విషయం తెలియచేయాలి. ఆ విషయం తెలియగానే అక్కడ ఉన్న చంచలమ్మ గారు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వారిద్దరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి, ఏ విషయం చెప్పాలనుకుంటుంది అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రవి అయితే "నువ్వు మాకు ఆ విషయం చెప్పు. మేము వెళ్లి తర్వాత తనకి చెప్తాము. ఇప్పుడు చంచలమ్మ గారు చాలా కోపంగా ఉన్నారు. చంటి అంటే ఇంకా కోపంగా ఉన్నారు. అందుకే నువ్వు ఇప్పుడు ఏ విషయం ఆవిడికి చెప్పినా సరే నీ మీద చాలా కసురుకుంటారు. నువ్వు ఆ విషయం మాకు చెప్తే మేము తర్వాత వెళ్లి చంచలమ్మ గారికి ఆ విషయం చెప్తాము" అని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్యవతి మాత్రం లేదు, నేను చంచలమ్మ గారికే చెప్పాలి. అయినా చంటి మీద ఎందుకు కోపంగా ఉన్నారు అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రవి అయితే అదా, ఆ విషయం నీకు తెలియదా? ఆ విషయం ఏంటంటే సింధూరాన్ని, అదే తన కోడల్ని చంటి సీక్రెట్‌గా పెళ్లి చేసుకొని కాపురాన్ని కూడా సీక్రెట్‌గా ఇంట్లో చేసుకున్నాడు కదా! అందుకే అంత కోపంగా ఉన్నారు చంచలమ్మ గారు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్యవతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. చంటి మీద ఎంత కోపంగా ఉన్నారు అనంటే తనని చంపేయాలి అంత కోపంగా ఉన్నారు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్యవతి అయితే నేను ఇప్పుడు చంటి కోసం ఒక విషయం చంచలమ్మకు చెప్తే ఆ కోపం మొత్తం పోతుంది. నేను వెళ్ళాలి అని చెప్పేసైతే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రవి మాత్రం ఆగు, నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు. మర్యాదగా ఆ విషయం ఏంటో మాకు చెప్పు అని చెప్పేసైతే తనని ఆపేస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న ఆవిడైతే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో